హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చేయబోయే రెసిపీ కర్జీకాయలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి ఒక కప్పు, ఏలక్లిన 7-8, ఎళ్ళు వేయించిన 2 టేబుల్ స్పూన్లు, పుట్నాలు ఒక కప్పు, పల్లీలు ఒక కప్పు, బెల్లము దాని డబ్బలు. పుట్నాలు బెల్లం ఎంత తీసుకున్నాము, పుట్నాలు పల్లీలు ఎంత తీసుకున్నామో అంత డబ్బలు బెల్లం. ఒక మిక్సీ జార్ తీసుకొని పుట్నాలు వేసుకొని పౌడర్ చేసుకున్నాం. పౌడర్ అయిపోయిందండి. పుట్నాలు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు పౌడర్ అయిపోయింది. ఏలకులు ఒలిసేసి ఎండు కొబ్బరి వేసుకొని పౌడర్ చేసుకున్నాం. ఎండు కొబ్బరి పౌడర్ అయిపోయిందండి. బెల్లం వేసుకొని పౌడర్ చేసుకున్నాం. బెల్లం పౌడర్ అయిపోయిందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని నువ్వులు వేసుకున్నాం. నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా వేసుకొని, ఒక చిటికెడు పసుపు వేసుకొని, తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాం పిండి. చపాతీ పిండి తర్ర రావాలండి. ఇలా కొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఇట్లా బాగా కలిపేసి 10 నిమిషాలు మూత పెడదాం. 10 నిమిషాలు అయిన తర్వాత ఒక చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా రేకులు తిక్కోవాలి. కర్జీకాయలు వస్తే దాని మీద వేసుకొని ఒక్కొక్క రేకు 1 టీ స్పూన్ లేదంటే 1.5 టీ స్పూన్ పౌడర్ వేసుకొని ఇలా కర్జీకాయలు ఒత్తుకోవాలి. ఎక్స్ట్రా పిండి తీసేయాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కర్జీకాయ వేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక సైడ్కి టర్న్ చేసుకున్నాం. 2 సైడ్లు బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఎత్తుకున్న ఒక ప్లేట్లకి. సింపుల్గా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే కర్జీకాయలు రెడీ అయిపోతాయి. ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి తుంచి చూపిస్తానని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.